మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామమును బట్టి అడిగి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ కూర్చున్నారు. కమిటీ వారు ముందు భాగంలో కూర్చోమని రెవరెండ్ ఏఎస్కేల్ గారు నిర్ణయించారు. ముందు భాగంలో కమిటీ వారు అందరూ కూడా కూర్చోండి. మరి మరొకసారి మండలంలో నుండి కూడి వచ్చిన దైవజనులైన మీ అందరికీ మా నిండు వందన మరణాతలు శుభములు తెలియజేసుకుంటున్నాము. ఫెలోషిప్ పక్షాన రెవరెండ్ ఏఎస్కేల్ గారి యొక్క సంఘ పక్షాన మరి ఫెలోషిప్లో ఉన్న దైవజనులందరికీ కూడా వందనాలు, శుభములు, ఆశీస్సులు కలుగును గాక. ఆమేన్. అలాగే మరి భయంకరమైన వరదలు మనకు తెలుసు. మరి విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా చుట్టుముట్టిన పాస్టర్ గారు కూడా నిద్రించడం పోస్టులో పెట్టారు. ఒక దైవజనులు కూడా తెలిసిన దైవజనులు వారు సిఎస్ఐ తగరం శ్యాంబాబు గారు నిద్రించారు. అలాగే చాలా మంది మనకు తెలిసిన ఒక ఆయన్ని పెట్టారు సిఎస్ఐ. అలా తెలియకుండా చిన్న చిన్న సేవకులు ఎంతమంది ఉంటారో తెలియదు. ఏదేమైనా వాళ్ళ కోసం, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ సంఘాల కోసం మనం అందరం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాకుండా దేవుని కృప వల్ల మరి మన ప్రాంతం దేవుడు ఎంతో కాపుదల మనకి ఇచ్చారు. మనం ఎలా ఉన్నామంటే ఎవరి కృప? దేవుని కృప. ఇది ఎక్కడో ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ కాదు, మనం ఆనుకొని ఉన్న ప్రాంతంలోనే ఇంత బేభత్సం. అయినా దేవుడు మనల్ని ఎలా ఉంచాడంటే సజీవులుగా ఉంచాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నీకు అర్పిస్తాను. చప్పట్లు కొడదాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నీకు అర్పిస్తున్నా. నేనేమయ్యన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమయ్యన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది ఎంతో మేలు. ఇదిగో నిలచి ఉన్నానయ్యా, ఇదిగో నిలచి ఉన్నానయ్యా, దయతో నన్ను రక్షించవా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నీకు అర్పిస్తాను. గట్టిగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. సజీవులుగా మనందరిని కాచిన దేవుడికి రెండు చేతులు ఎత్తి ప్రభువుకి మహిమ కలుగును గాక. మరొకసారి కమిటీ వారందరికి కూడా కృతజ్ఞతలు. ఆయా మండలంలో నుంచి ప్రాంతాల్లో నుండి వచ్చిన దైవ సేవకులందరూ కూడా నిన్ను వందనాలు.
మంచిదండి. దేవుని వాక్యాన్ని 10 గంటలకి ఎస్కేల్ గారు ప్రారంభించారు. మరి 10:15కి పాటలు, తర్వాత ప్రార్థనలు చేసాం. సమయానికి అన్ని జరుగుతుంది, గమనించండి. ఓ సమయానికి 12:30కి మేము క్లోజ్ చేయాలని ఒక ఆశ. 12:30 1 గంటలలోపు. కనుక ఈరోజు వాక్యం అందించడం కోసం మరి మన ప్రియులు మన ఫెలోషిప్లో చక్కగా చురుగ్గా కార్యక్రమాల్లో మరి ఏకీపిస్తూ కమిటీకి కానీ ఫెలోషిప్ కానీ ఎంతో సహకారులుగా ఉంటూ మంచి పరిచర్య, వారు ఓన్గా సంఘం కట్టుకొని జైపురంలో మంచి పరిచర్య బైబిల్ మిషన్ తరపున చేస్తున్నారు. కష్టపడి చాలా నమ్రతగా ఉంటారు, విధేయతగా ఉంటారు. మంచి సేవకులు మా ప్రియులు రెవరెండ్ రాజరత్నం గారు. వారు ఎప్పుడు ఫెలోషిప్లో వాక్యం చెప్పలేదు. వారికి ఈరోజు వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తున్నాం. అందరం చప్పట్లు కొట్టాలి, అందరం కొట్టాలి. దైవ సేవకులు గణపరచాలి, మనమే గణపరచుకోవాలి. వారు కొన్ని నిమిషాలు వాక్యం చెప్తారు. తదుపరి మళ్ళీ మా ప్రియులు వైస్ ప్రెసిడెంట్ గారు బాబురావు గారు కూడా 10 నిమిషాలు దేవుని వాక్యం చెప్తారు. ఎందుకంటే రాజరత్నయ్య గారు నేను కొద్దిసేపే మాట్లాడతాను అయ్య గారు అన్నారు కనుక అందుని బట్టి బాబురావు గారు కూడా తర్వాత కొద్దిగా వాక్యం చెప్తారు. మంచి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృపా సమాధానము మనకి నిత్యమును తోడై ఉండి ఈ క్షేమం ఇచ్చినటువంటి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు, ఆత్మీయులు, అభిషక్తులు, ఈ ఫెలోషిప్కు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మనందరినీ ఒక బాటలో, ఒక మార్గములో నడిపించు, మనల్ని బలపరచు, మన కుటుంబముల కొరకు భారము కలిగి, మన కుటుంబ సభ్యుల కొరకు భారభరితమైనటువంటి ప్రార్థన చేస్తూ, అలాగే మనకిచ్చినటువంటి కొంత సేవను బట్టి అన్ని దినము కూడా ప్రార్థనలో నడిపించుతున్నటువంటి దైవజనులకి నా నిండు కృతజ్ఞత వందన. మరణాత. అలాగే వేదిక మీద పెద్ద దైవజనులు గారికి కూడా మరణాత. ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును బట్టి నా నిండు కృతజ్ఞత వందన. మరణాత. ప్రభునందు ప్రియులారా, ఈ చిన్న మందిరములో ఉండుట మనం అందరం చాలా ఆశీర్వాదము. ఎన్నో సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో దైవజనులు ఎస్కేల్ గారు ఇక్కడ అన్యులు ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో సేవ చేయటం అంటే చాలా గొప్పతనము. ఎందుకంటే నేను విజయదారంగా వెళ్తూ వస్తూ ఉన్నటువంటి సమయంలో చిన్న చిన్న రాళ్ళు కూడా పసుపు కుంకాలు వేసి భయంకరంగా చేస్తున్నటువంటి విధానం కూడా ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఇదే విధంగా నేను మద్రాసులో బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు చిన్న రాయి ఉన్న, పుట్టున్న, చెట్టు ఉన్న అందరికీ కూడా వాటికి పూజించే విధానం నేను చూశాను. ఈ గ్రామంలో దైవజనులు, ఆత్మీయులు ఎస్కేల్ గారు సేవ చేస్తున్నారు. ఈ చిన్న మందిరం బట్టి కొంత సంఘమైన ఆ దైవజనులకి నా నిండు కృతజ్ఞత వందన. మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు నేను దాదాపు 100-150 మంది విశ్వాసుల మధ్యలో దేవుని వాక్యం చెప్పాను, కానీ దైవ సేవకుల మధ్యలో నేను దేవుని వాక్యము ఇంతవరకు చెప్పలేదు. కానీ ఈ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలిసినటువంటి ఒక మాట, ఎస్తేరు రాణి ఆమె గుణగణాలను బట్టి మనము అందరం ఎరిగిన వారమై ఉన్నాము. ఆమె బైబిల్ గ్రంథములో పాత నిబంధనములో లిఖించబడటము కారణము గొప్ప ధన్యురాలు. ఆ తల్లిగారు ఎస్తేరు రాణి అనేటువంటి ఆమె రాజుగా, అంటే రాజుగారికి రాణిగా ఆమె అక్కడ వివాహము జరగటం జరిగింది. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు, ఈ రాణిగా ఉన్నటువంటి ఈమె తన జాతి వారి కొరకు ఉపవాస దీక్షను చేసి తన యజమానుడైనటువంటి రాజుగారి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయటం మనందరికీ తెలుసు. ప్రభునందు ప్రియులరా, ఆమెకు ఉన్నటువంటి హోదాను బట్టి, ఆమెకు ఉన్నటువంటి రాజరికమును బట్టి, ఆమెకు ఉన్నటువంటి
రాణి హోదాను బట్టి ఆమె ఏం చేయాలంటే ఆ రాజుగారితో ఆ కోటలో ఆ సంతోషముతో ఆనందముతో ఉండి గడిపి తన కాలక్రమాన్ని జరిపించుకోవచ్చు, తన బ్రతుకును కొనసాగించుకోవచ్చు. కానీ ఆమెకు ఒక ఆలోచన ఉన్నది. తన జాతి వారిని నశించుకోవడానికి కారణమైనదని ఆమె యెహోవాను మొరపెడుతుంది. ఎవరిని విడిచిపెట్టలేదు? తన జాతి వారిని విడిచిపెట్టలేదు, తన గ్రామస్తులను విడిచిపెట్టలేదు, తన నివాసం చేసే ప్రజలను విడిచిపెట్టకుండా రాజుగారు కోటలో ఉండినను రాణిగా ఆమె గొప్ప అర్హతను పొందినను కూడా ఆమె ఎవరిని మర్చిపోలేదు అంటే తన జాతి వారిని మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజులలో దైవజనులు అభిషేకించబడినటువంటి వారు, దేవుని పిలుపుకు లోబడినటువంటి వారు, దేవుడిచ్చిన అధికారమును బట్టి ప్రజలైన వారి కొరకు ప్రయాసపడి ప్రార్థించి కన్నీళ్లు కార్చి ఈ వ్యక్తిని అయ్యా మార్చుటకు నేను ఉపవాసం చేస్తున్నాను, ఫలానా వ్యక్తి, ఫలానా పేరు, ఫలానా ఊరు ఆయన నశించుకుపోతున్నాడని ఎలాగో ఆ దైవజనుడు కన్నీళ్లు పెట్టి ఉపవాసంతో ప్రార్థన చేస్తాడో, తన మార్పు అంటే ఆ వ్యక్తిని మార్పు వచ్చేంత వరకు ఆ వ్యక్తి కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి భాగ్యం ఏమిటి? గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు నశించకపోకూడదు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు విగ్రహారాధన చేసి ఒక భయంకరమైనటువంటి అగ్నిగుణంలోకి వెళ్ళిపోకూడదు. ఆ వ్యక్తి మార్పు చెందాలి. తినిన ప్రత్యేకమైనటువంటి రీతిలో జీవించినను కూడా అతడు ఈ క్రీస్తుని నమ్ముకోవాలని చెప్పి ఒక క్రైస్తవుడైనటువంటి దైవజనుడు కన్నీళ్లతో వేదనతో అతని కొరకు ప్రార్థిస్తాడు. అలాగనే మరొకటి, సంఘములో చేరిన 10 మందిలో ఒక్క వ్యక్తి తొలగిపోతే ఆ బాధ సొంత కుటుంబంలో ఉన్నటువంటి బంధువులలో ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైనది సంఘము కనుక సంఘము కొరకు కన్నీళ్లు కార్చేవాడై ఉన్నాడు. ఈ రోజుల్లో చూస్తున్నాం, ఏదైనా చిన్న మాట వస్తే సంఘములోనే ఒక విభేదాలు వస్తే గనక వారు తొలగిపోవటం జరుగుతుంది. మరొక మందిరంలోనికి మరొక సహవాసంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అలాగనే ప్రభునందు ప్రియులారా, ఆ కుటుంబం కొరకు సేవకుడు కన్నీళ్లు కార్చి రోధిస్తున్నటువంటి విధానం. ఈ ఎస్తేరు కూడా తన జాతి వారి కొరకు 3 దినములు ఉపవాసం చేసి రాజవస్త్రమును తీసి గోని పట్ట కట్టుకుని ఆమె ఉపవాసముతో ప్రార్థించడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మనం అందరము కూడా దేవుని ద్వారా దేవుని అభిషేకమును పొంది దేవుని ఆత్మతో నింపబడి దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారమైన మనము ప్రజలైన వారి కొరకు కన్నీళ్లు కార్చి ఉపవాస ప్రార్థనలు చేసి రక్షణలోనికి నడిపించడానికి దేవుడు మనకి ఇచ్చాడు. మనం ప్రార్థన చేసుకుంటాం కదా, ఏలియా గారు ఉన్నటువంటి అభిషేకం నాకు కావాలయ్యా, డబల్ పవర్ ఎలీషా గారు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ డబల్ పవర్ నాకు కావాలి. నేను ప్రార్థన చేయగా రోగులైన వారు విడుదల పొందాలా, వ్యాధిగ్రస్తులైన వారు విడుదల పొందాలా, దురాత్మ పడిన వారు విడుదల పొందాలా, శాతబడి కట్టలతో ఉన్నటువంటి వారిని విడుదల చెందాలా. అట్టి ఆత్మ నాకు కావాలి ప్రభువా. అనుదినము మనం ప్రార్థన చేస్తాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం సమయం దొరికినప్పుడు దైవ సేవకులు సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక ఆత్మశక్తిని, బలమైన అభిషేకమును పొందుకోవడానికి. ప్రభునందు ప్రియులారా, దైవ సేవకులారా, మనందరికి ఒక భారమైనటువంటి అభిషేకము ఏమిటంటే, దేశము ఒక మాట అండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే మట్టి కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలైన వారందరూ కూడా మట్టి కాదు, ప్రజలు, మనుషులు. వారి కొరకు వెదికి రక్షించడానికి, వెదికి పరిగెత్తుకుని వెళ్ళి రక్షించడానికి దైవజనుడు దేవదాసయ్య గారు మధ్యాహ్న కాల సమయమునందు
సరిదైన తర్వాత సల్లపూట సమయంలో చెట్టు కిందకి వెళ్ళి ఆయన భజన చేసుకుంటూ సువార్తను ప్రకటించేవారట. సువార్తను ప్రకటించు అనేకులకు సువార్తను ప్రకటించు, ప్రియులరా ప్రభు నమ్ముకోండి, ప్రభునందు ప్రియులరా ప్రభు నమ్ముకోండి, ప్రభునందు ప్రియులరా ప్రభు నమ్ముకోండి అంటూ ఆయన సువార్తను ప్రకటించేవారట. కానీ ఈ రోజుల్లో చూస్తున్నాము, కాస్త రాజరికం, ఒక అధికారం వస్తే గనక ఈ భూమి మీద దైవ సేవకులు అనేక మంది హోదాలో ఫీల్ అవుతున్నటువంటి వారు ఉన్నారు. కానీ ఈ రాణి గారు ఆ హోదా ఫీల్ అవ్వలేదు, ఆ గర్వమును ఆమె ఫీల్ అవ్వలేదు. నేను రాజుగారికి భార్యని కదా, నాకు అధికారం ఉంది కదా అని ఆమె ఆ ప్రజలను విడిచిపెట్టలేదు. కన్నీళ్లు పెట్టినది, వేదన చెందినది, రోధించినది. నా జాతి వారు చనిపోకూడదయ్యా, నా జాతి వారు నరకములోకి వెళ్ళిపోకూడదయ్యా, నా జాతి వారు ఎవరిని చంపివేయకూడదయ్యా, దయచేసి కనికరించుము దేవా, నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చింది నీవే అని ఉపవాసముతో ప్రార్థించినట్లుగా బైబిల్ గ్రంథములో మనందరికీ తెలుసు. మనము కూడా మన గ్రామము కొరకు, మన మండలము కొరకు, మన జిల్లా కొరకు, మన ఆంధ్రప్రదేశ్ కొరకు ఉపవాసముతో ప్రార్థన చేయడం చాలా ఆశీర్వాదం. నాకు ఒకటి ఇష్టము. సైనికుడు ఎలాగో పనిచేస్తాడు, ఇక ఆయనకి రాత్రనగా పగలనగా సుఖము, నిద్ర, శాంతి అంటే ఆయనకి ఏమాత్రం కూడా సుఖము ఉండదు. సైనికుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను చదువుతున్న సమయం నందు నేను పోలీస్ అవ్వాలని చాలా ఆశతో పోలీస్ కి చదవడానికి వెళ్ళినప్పుడు 10th క్లాస్లోనే కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల నేను దానికి ట్రైనింగ్ వెళ్ళలేకపోయాను. చాలా ఇష్టం అండి నాకు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సైనికుడు వలె మనము పనిచేసే వాళ్ళముగా ఉండడానికే దేవుడు ఈ అభిషేకం ఇచ్చాడు. సైనికుడు వలె ఎంత యుద్ధమైనను ఎదురుగా తుపాకు కనబడినను కూడా ఆయన ధైర్యం నిలబడడానికి ఎంత ఆ ధైర్యంతో ఉంటాడో, అలాగనే అన్యుల మధ్యలో, భయంకరమైన క్రూరుల మధ్యలో, తోడేళ్ల మధ్యలో మనం నిలబడడానికి దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఇది, అభిషేకం. దేవుడు మనకు తోడై ఉంటాడనని ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఆ సైనికుడు వలె మనం ఉందాం, ఆ సైనికుడు వలె మనం పోరాడదాం, ఆ సైనికుడు వలె ప్రార్థిద్దాం, ఆ సైనికుడు వలె పరిగెడదాము, ఆ సైనికుడు వలె సేవను మనము కొనసాగిద్దాము. మనమందరం కలిసి దైవజనులు, ఆత్మీయులు, లాజరు గారు అనేక పర్యాయములు సహవాసములో ఉండండి, మనమందరం కలిసి ఐక్యత కలిగి మనం పరిగెడదాము అని మనకి ఎంతో ప్రోత్సహిస్తున్న విధానం బట్టి మనకి చాలా సంతోషం. మనమే బలపడలేము కదా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలతో సహవాసం చేస్తే ప్రవక్తలు అవుతారట, అవును కదా. ప్రవక్తలతో సహవాసం చేస్తే ప్రవక్తలు అవుతారు. అలాగనే ఒక ఆత్మీయమైనటువంటి అభిషేకముతో పొందినటువంటి దైవజనులతో మనము ఫాలో అవుతే కనుక అదే విధముగా మనం అందరం కూడా బలపడతాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని ఆత్మతో నింపబడిన మనమందరము, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన మనమందరము దేశము కొరకు, రాష్ట్రముల కొరకు, జిల్లాల కొరకు, గ్రామాల కొరకు, ప్రజల కొరకు ప్రయాసపడి ప్రార్థించి సువార్తను ప్రకటించే పరముగా మనం ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దీన సేవకుడికి సమయమును బట్టి ఈ చెప్పినటువంటి కొద్ది మాటలు మన వినికిడిలో బలపరిచి నడిపించును గాక. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా నుంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా నుంచినది. నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా, నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా,
నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా నుంచినది. మహాగరుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం. దేవా, మీరు మాకిచ్చిన ఈ అభిషేకమును బట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయా అపోస్తులలో అనేక మంది అత సాక్షిగా వారు జీవించినను కూడా నీ సేవను కొనసాగిస్తూ, నీ సువార్తను కొనసాగిస్తూ, నీవు చేసిన అద్భుతాలు వారు కూడా చేస్తూ, వారి కొరకు ప్రయాసపడి మరణమునికి గురి అయిపోయినను కూడా వారు విడిచిపెట్టకుండా ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడ్డారు యేసయ్యా. అటువంటి ఆధిక్యత మాకు ఇచ్చారు, అటువంటి భాగ్యములు మాకు ఇచ్చారు, అటువంటి ఆత్మశక్తిని మాకు ఇచ్చారు. అనేకుల కొరకు మేము కూడా పరిగెత్తుకుని వెళ్ళి, పరుగులు తీసుకుంటూ వెళ్ళి సువార్తను ప్రకటించే భారమును మాకు ఇచ్చారు. ఇంకను మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఆత్మశక్తి, బలమైన అభిషేకము మాతో నింపి నడిపించండి. ఈ దీనదాసుడికి ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనములు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుని వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆ సమయం ఇచ్చినటువంటి దైవజనునికి మీరందరి మధ్య నిలబడి దేవుని వాక్యం చెప్పినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీ అందరికీ నా నిండు కృతజ్ఞత వందనాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. సంతోషం. యవనస్తులు దేవుని సేవలో బలంగా వాడబడాలి. ఎందుకంటే యవనస్తులు బలవంతులు. వృద్ధాప్యంలో మనం సేవ చేయటం కన్నా యవన కాలం చాలా విలువైంది కనుక యవన కాలంలో నుండి మనం సేవ చేయగలిగితే ఎక్కువ ఆత్మను రక్షించగలుగుతాం. హల్లెలూయా. వాక్యం కూడా చెప్తుంది యవనస్తులు బలవంతులని. కనుక రాజరత్నం గారి వారి కుటుంబం ఎక్కడో పట్టుబెల్లి విడిచిపెట్టి అబ్రహాం వెళ్ళి విడిచిపెట్టాడు. అందుకే రాజుల మధ్య మహారాజులా బ్రతికాడు. దేవుడు స్తుతిద్దాం. ఏమయ్యాడండి? హల్లెలూయా చెప్పాలి. బాలయేసు ఏమయ్యాడు? రాజుల మధ్య మహారాజులా అయ్యాడు. ఎందుకని? దేవుడు పిలిస్తే విడిచిపెట్టాడు, వారి గృహాన్ని విడిచిపెట్టాడు. అలాగే బంటుబెల్లి ప్రాంతం విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చి చక్కగా ఒక కష్టపడి జయపురంలో దేవుని సేవ చేస్తూ మన పెద్దపాటి మండలంలోనే చక్కగా ఫెలోషిప్లో సహకారులు చక్కటి వాక్యాన్ని ఆత్మావేశంతో అందించారు. ఫెలోషిప్ పక్షాన మన ఎస్కేలయ్య గారు ఇక్కడ పక్షాన మన ఇంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచిది. బాబురావు గారు కూడా 10 నిమిషాలు చక్కగా గ్రీటింగ్స్ వాక్యం తెలియజేస్తా. తదుపరి ఎస్కేల్ గారి కుటుంబం గురించి 2 మాటలు పరిచయం ప్రెసిడెంట్గా చెప్పి ముగించేద్దాం. దండి. మరి బాబురావు గారికి చప్పట్లు కూడా అందరం సీరియస్గా ఉందండి. ఉరిపోయిందని బాధ. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున కూడి వచ్చిన మీ అందరికీను, అలాగే వేదికను అలంకరించిన దైవజనులకును, ఆహ్వానించిన కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలండి. మరి దైవజనులు చాలాసేపు చెప్తున్నారు. కొద్ది మాటలు నేను చెప్తాను. ఎందుకంటే నా సెకండ్ పోస్ట్ కాబట్టి సెకండ్గానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభునందు ప్రియమైనవారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి సహాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకును కొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతమును, సంపూర్ణ వినయమును, సాత్వికంతో
నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. దేవుని నామ స్తోత్ర. ప్రభునందు ప్రేమిట పౌలు గారు ఎంత ఆవేశంతో శ్రద్ధను గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. శ్రద్ధ అనేది ఎలాగుంటుంది? త్వరగా 10 నిమిషాలు ఇచ్చారు కాబట్టి 3 మాటల్లో నేను చెప్తాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి సోమరి ఎట్టి పనులు చేయవలసి వచ్చును. దేవుని నామ స్తోత్ర. శ్రద్ధగా పనిచేస్తున్నాడంటే ఏలుబడి చేస్తాడంట. సంఘాన్ని కానీ, కుటుంబాన్ని కానీ, రాజ్యాన్ని కానీ, దేశాన్ని కానీ నడిపించాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే పెందలకడ లేస్తుందని కూడా దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. వీటిని బట్టి మన శ్రద్ధ ఏంటి? సేవకులకు మనం ఎప్పుడు లెగాలి? వీటిని బట్టి కొన్ని మాటలు త్వరగా నేను ముగించేస్తాను. ప్రభునందు ప్రేమిటి వదరా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం కూడా ఒక మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథము నీవు మాయందు ఇంత శ్రద్ధాభక్తులు కనపరిచితివి, నా వలన నీకేమి కావాలి? దేవుడు నా స్తోత్ర. ఆ మాట దేవుడు మనల్ని అడిగితే మన శ్రద్ధను బట్టి ఏమి ఇయ్యాలో, నీ సంఘం అభివృద్ధి చెందాలన్నా, నీకు ఆరోగ్యం కావాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ దేశానికి క్షేమం కావాలన్నా, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా, అక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో సమాధానమును బంధము చేత ఆత్మచేత మనం కట్టబడ్డామంటే ఆ సమాధానం కూడా మనందరికి కలగాలండి. అలాంటి కొరకు మనం ఏం కలిగి ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రేమిట ఎలీషా అడుగుతున్నాడు, ఈమె మన వల్ల ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తుంది ఏంటి? కానీ దైవజనుల్లో ఉన్న లక్షణాలు ఆమె చూస్తుంది. మొట్టమొదట ఆ మార్గాన్ని వచ్చి కూర్చున్నప్పుడు దైవజనులు చూసింది. మా ఇంటికి ఆతిథ్యం తీసుకోవటానికి రమ్మని పిలిచింది. కానీ అతనిలో ఉన్న భక్తి, అతనిలో ఉన్న నీతి ఏంటో, అతని యొక్క ప్రవర్తన ఏంటో ఆమె కనిపెట్టింది. ఈరోజు సంఘంలో విశ్వాసులు మనల్ని కనిపెడతారు కాబట్టి మనం ఎలాంటి మెళకు కలిగి ఉండాలో ఒకసారి ఆలోచించేది ప్రియసంగం. కాబట్టి ఇక్కడ ఆమె మెళకు చూసింది. చూసి ఇప్పుడు తన భర్తతో అంటుంది, ఈ మార్గమును వచ్చి పోవు దైవజనుడు భక్తిపరుడని నేను గ్రహించానయ్యా. ఆయన ప్రవర్తన చూశాను, ఆ మాట చూశాను, నడక చూశాను, ఆయన ప్రార్థన చూశాను, ఆయన అడుగులు చూశాను. కాబట్టి ఆయనకి మన ఇంటి దగ్గర ఒక చిన్న ఆశ్రయం కడదామయ్యా, ఆ మిత్తి మీద చిన్న ఇల్లు కడదామయ్యా. మన ఇంట్లో కాదు, ఆమె గనురాలని రాయబడింది. కానీ పెద్ద పేరున్న మనిషే, పెద్ద ఇల్లున్న స్థితి, సంపన్నమైన స్థితి. కానీ దైవజనులకు ప్రత్యేకత కావాలని ఆమె కోరుకుందండి. తన భర్త అంగీకరించాడు. కోరుకున్న రీతిగానే చక్కని గరిగట్టింది. దానిలో మంచము, బల్ల, పీట, దీపవృక్షం 4 అంశాలండి. 4ను బట్టి దేవుని చిత్తం అయితే మరొకసారి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి అక్కడ కావలసిన 4 అనుభవాలు ఆమె జీవితంలో గుర్తిరిగి దైవ సేవకుడికి ఏమేమి కావాలో ఏర్పాటు చేసిందండి. ఈరోజు మన జీవితంలో దైవ సేవకులు మన ఇంటికి వచ్చినా, మనం దైవ సేవకులుగా ఎవరింటికి వెళ్ళినా ఏమి అనుభవిస్తున్నాం, మన ప్రవర్తన బట్టే అక్కడ అనుభవం వస్తుంది. కాబట్టి షునేమీరాలు చూసింది ఏంటంటే ఆయన ప్రవర్తన చూసింది. కాబట్టి ప్రభునందు ప్రేమిట వెంటనే ఆయన అడుగుతున్నాడు, గెహాజీ ఈమె మన ఎడల ఇంత శ్రద్ధాభక్తులు చూస్తుంది, ఇంకేం కొద్దు ఉంది? రాజుగారితో మాట్లాడమంటదా? ఏం కావాలో చెప్పు, అడిగితే ఇస్తామని అన్నప్పుడు గెహాజీ అంటాడు, అయ్యా ఆమెకి సంతానం లేదు. ఈరోజు మన సంఘాల్లో, సహవాసాల్లో, దైవ సేవకుల్లో కూడా చాలా మంది సంతానం లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రేమిట ఎలీషా అంటున్నాడు, మళ్ళా ఇదే కాలానికి నీ కౌగిట కుమారుడు అంటాడు. ఆమె అంటుందయ్యా, నన్ను భ్రమపరచొద్దయ్యా, నాతో అబద్ధం చెప్పొద్దయ్యా అంటుంది. నా భర్త వృద్ధుడు, కానీ నేను ఎలా సంపాదించుకోవాలని యెహోవాకు అసాధ్యమైనది కలదన్న మాట నెరవేర్చడానికి ఎలీషా ద్వారా నెరవేర్చాడండి. రెండవది చూసినట్లయితే ఆ బిడ్డ కొన్ని దినాలు చనిపోయాడు. కానీ చనిపోయిన బిడ్డను ఎలీషా గదిలో పెట్టింది, కానీ వేరే చోటకి ఎవరికి చెప్పలా, తన భర్త కూడా చెప్పలా.
భర్త కౌరపించింది. నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళటం మంచిది. ఈరోజు ఎంతమంది తెల్లవారుజామున దైవజనుల దగ్గరికి వెళ్తున్నారో లేదో మనం పరిశోధించుకున్నామండి. ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో చేస్తాం, కానీ దైవజనుడు దగ్గరికి వెళ్ళే వరకు శూన్యమీరాలు తన హృదయంలో బాధ ఎవరికి చెప్పుకోవాలా? ఈరోజు మన బాధలైనా, మన సంఘాలైనా, మన కుటుంబ సమస్యలైనా, మన వ్యాధి బాధలైనా ఎవరు చెప్పాలి? ప్రవక్తలు చెప్పినట్లుగా దేవుడికి మనం చెప్పుకోవాలి. కాబట్టి వెంటనే శూన్యమీరాలు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, నన్ను ఎందుకు భ్రమ పెట్టావు, నాకు ఎందుకు బిడ్డని వంటి ఇచ్చావా, ఆ బిడ్డ చనిపోయాడని కూడా చెప్పుకోకుండా నా వేదన చూదిగాని రండని తీసుకొచ్చింది, ఆ గదిలోని పంపించిందండి. దైవజనుడు వెళ్ళాడు, మమ్మారు అతని మీద సాష్టాంగపడ్డాడు. అతను బ్రతికించినప్పుడు మొట్టమొదటి ఏం చేసిందంటే, ప్రభునందు ప్రేమిటోరా, గబో బిడ్డ బతికాడని తీసుకోవాలా. బిడ్డ కొరకు ఏం చేసిందంటే ముందు ఎలిషా పాదాలు పట్టుకుంది. దేవుని స్తోత్రాలు. మనకి ఏ కార్యం చేసినా మనకి ఎవరి పాదాలు పట్టుకోవాలండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రభునందు ప్రేమిట మొట్టమొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెంటనే దైవజనుడు పాదాలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందండి. ఈరోజు మనం ఎంతమంది సేవకులకి దానం ఇచ్చినా, ఏది ఇచ్చినా మనం కృతజ్ఞత ఇస్తున్నామా లేదా మనం పరిశోధించుకుందాం. మనం తీసుకోవటమే కాదండి, మనం కూడా ఇవ్వాలి. ఆ అనుభవం మనలో ఉండాలి. ఆ యొక్క విశ్వాసి దైవ సేవకుడు ఇంత కార్యం చేశాడని కృతజ్ఞత కలిగి ఆయన పాదాలు పట్టుకుంది. తర్వాత బ్రతికున్న బిడ్డను సంపాదించుకుంది, కౌగిలించుకుంది. ఈ రోజు నీ ఆత్మీయ బిడ్డల సంపాదన కొరకు ఎలీషా దగ్గరికి వెళ్ళిన శూన్యమీరాలకు నువ్వు వెళ్తున్నావో లేదో ఒక్కసారి ఆలోచించేయండి. ప్రశ్నగా మనోవేదన కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ మనోవేదనను ఆయన తప్పక తీరుస్తాడు. నీ సంఘ క్షేమం కొరకైనా, నీ కుటుంబం కొరకైనా, నీ యొక్క దేశం కొరకైనా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. కాబట్టి ప్రభుత్వం ఇంకొక మాట చెప్పి నేను ముగిచేస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం ఒక మాట చదువుకున్నాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఏ దేశంలో రాజు భూమి విషయములో శ్రద్ధ పుచ్చుకొనును, ఆ దేశమునకు సర్వ విషయములలో మేలు కలుగును. దేవుని స్తోత్రం. ఇప్పుడు భూమి పంట పండింది అనుకోండి, ఆ ఇంటిలో ఏముంటది? ఒకప్పుడు నేను వ్యవసాయం చేసిన వాడిని, కానీ పురుగట్టుకునే వాళ్ళం, కావలసినప్పుడు ధాన్యం అమ్ముకునేవాళ్ళం, ఇంట్లో కొదువు లేకుండా ధాన్యం ఆడించుకునేవాళ్ళం. ఏ కొదువు అంటూ మాకు అప్పుడు తెలవాల. ఇవాళ చేపల చెరువులు అయినాయి అని కానీ ఆ లీజు ఇచ్చినప్పుడు వెంటనే అయిపోతున్నాయి, వస్తున్నాయి, 1 నెల 2 నెలలు ఉంటాయి, మళ్ళీ ఎప్పుడు మామూలే. కానీ ఆ రోజు సమృద్ధి ఉందండి. ఏ రాజు అయితే భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటారో, నీ భార్య విషయంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, నీ సేవ విషయంలో కానీ, దేనిలో సరే నువ్వు శ్రద్ధ తీసుకుంటే ఆ శ్రద్ధ నీకు సర్వ మేలులు కలిగిస్తుంది. కాబట్టి ప్రభువును ప్రేమించే సంఘ క్షేమాభివృద్ధి కొరకైనా, కుటుంబ క్షేమానికైనా, దేశ క్షేమం కొరకైనా నువ్వు శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కలగండి, పిలువబడిన వారందరికీ కూడా ఏం కలిగజేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయలాగా దేవుడు తన నీకుల మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసే సమయాన్ని దయచేస్తామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలైన. మేము ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాము, వ్యవసాయంలోనైనా, భూమిలోనైనా, నా సంఘ సేవలోనైనా, కుటుంబాల విషయంలోనైనా, దేశం విషయంలోనైనా నేను శ్రద్ధ కలిగి ప్రార్థన చేసే బిడ్డలుగా, ఆత్మ ద్వారా నాయన మేము ఆసక్తి కలిగి ఉండే బిడ్డలుగా ఉండడానికి కృప చూపి సహాయం చేయండి. ప్రభువా నీకు వందనాలు. పౌలు గారు బ్రతిమలాడినట్లుగా మా ప్రభు అనుదినము మమ్మల్ని బ్రతిమలాడుతున్న ఆయన ఆ ఐక్యతను, ఆ శ్రద్ధను, ఆ సమాధానాన్ని మేము కలిగి ఉండేలాగా సహాయం చేయండి. ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తన సేవ శ్రద్ధగా చేస్తున్నప్పుడు అది విస్తరించినట్లు, సర్వ విషయంలో మేలులు కలిగినట్లు సహాయం చేయండి.
కూడి వచ్చిన ప్రతి దైవజనుని దైవజనురాలని కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘాన్ని దీవించండి ప్రభా. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేము కూడుకునే వరకు కూడా నీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచి భయంకరమైన దినాల నుంచి మమ్మల్ని తప్పించి మా వల్ల అనేకులను రక్షించి కాపాడి నీ కృపలో బలపరచమని యేసయ్య పుణ్య నామం బట్టి అడిగి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె ఈ సమయం ఇచ్చిన దైవజనులకును ఆహ్వానించిన కుటుంబానికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరూ చప్పట్లు కొడదాం. వైస్ ప్రెసిడెంట్ గారు శ్రద్ధ గురించి చాలా చక్కని విషయాలు చెప్పారు. పాత పెద్దపాడులో మరి ఫెలోషిప్ ఏర్పాటు చేసినప్పుడు మరి ఇదే అంశం మీద వాక్యం చెప్పడం జరిగింది. నేను శ్రద్ధ గురించి చాలా సంతోషం. అయినా మళ్ళా వాటిలోనే చక్కని విషయాలు బాబురావు గారు తెలియజేశారు. ప్రభువుకి మహిమ కలుగును కాక. బాబురావు గారు ఎంత చక్కగా వాక్యం చెప్తున్నారు. మీ అందరూ వారిని పిలిచి వాడుకోండి. ఎక్కడో మరి విన్నాను, ఎవరో వాక్యం సరిగా నేను 2-3 పర్యాయాలు విన్నాను. చక్కటి వాక్యం వారు చెప్పుకుంటున్నారు. ఏదో కల్పన కథలు, ఊరికే కేకలు, లేకపోతే అలాంటివి కాకుండా చక్కటి వాక్యాన్ని వారు ఉపదేశించారు. మంచిది, చాలా సంతోషం. ఫెలోషిప్ పక్షాన ముందుగా అందించిన రాజరత్నం గారికి, అలాగే మరి వెంటనే చెప్పమని వెంటనే వైస్ ప్రెసిడెంట్ అయ్యారు బాబురావు గారు చక్కటి వాక్యం చెప్పారు. వారికి మా మరణాత వందనాలు. ప్రభువుకి మహిమ కలుగును గాక. మంచిదండి. జోసఫ్ గారు కూడా వచ్చారు, ముందుకు రావాలి. రండి సార్. మీరు బయట ఉంటే ఎలా సేవకులు ఏవో చేత ఆశీర్వదించబడకూడదు. లోపలికి రాము. అమ్మగారు కూడా రండి. ఇలాంటి ఓకే పిల్లలు ఉన్నట్టున్నారు. పాస్టర్ ఎందుకు రండి. ఈ సమయంలో మన ప్రియులు బాబురావు గారు ఒక పాట పాడి మనందరినీ ఆరాధనలు నడిపిస్తారు. ఇంకోళ్ళు ఫెలోషిప్ సెక్రటరీ గారు బాబురావు గారు వచ్చి ఉత్సాహంగా ఒక పాట పాడి మరి వాక్యాలకు ముందే ఇవ్వాలి, కానీ వారు కొద్దిగా లేట్ అయ్యారు కనుక వాక్యాలు అనంతరం ఇస్తున్నాము. అయ్యారు మనందరినీ ఆనందం చేస్తారు. ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచిదండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి అవకాశం నాకు ఇచ్చిన దైవజనం బట్టి మాతోటి మరి సేవకులందరూ బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని దేవునికి సమర్పించుకుందాం. అందరు కలిసి పాడుకుందామండి. అందరికి వచ్చిన పాట నూతనమైన పాట కాదు, అందరు కలిసి పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా
ఆత్మకు అభిషేకము నీ కృపయే జీవనాధారము నీ కృపయే జీవనాధారము నీ కృపయే జీవనాధారము స్తుతి పాత్రుడా యేసయ్యా నారాధనకు నీవే యోగుడవయ్యా నారాధనకు నీవే యోగుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా చెప్పండి యేసయ్యా నా యేసయ్యా ఆమేన్ ఆమేన్ యేసయ్యా నా యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా దాస్ గారు ప్రార్థన చేస్తారు. దాస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి, మనుష్యునికి వందనాలయ్యా. ఇదిగో నాయన మీ దాసులు యేసుగలయ్య గారిని మీరు ప్రేమించి ఈ యొక్క మాసములో ప్రభ ఈ రీతిగా నాయన సేవకుల యొక్క మీటింగ్ను ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి దాన్ని తన బట్టి నీకు స్తోత్రం ప్రభా. మీ సేవకులమైన మేమందరం ఈ రీతిగా కూడి నన్ను నిన్ను గణపరచడానికి నీ నామానికి హెచ్చించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఇప్పటి వరకు పాటల ద్వారా అలాగే వాక్యోపదేశముల ద్వారా ప్రతి క్రమంలో మీరు తోడైండి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఇది మొదటిగా ప్రభా మీ దాసుని యేసుగలయ్య గారిని అమ్మగారిని మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఇక్కడున్న పరిచయను యేసు నామములో దీవించబడును గాక, విస్తరించబడును గాక, ప్రతి అడ్డంకులు కొట్టివేయబడును గాక, ప్రతి వ్యతిరేకతలు కొట్టివేయబడును గాక. ఈ నామమే మీ దాసుల ద్వారా ఘనపరచుకోబోతున్నందుకు స్తోత్రం ప్రభా. ఇరువురికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి నీ శక్తిని బలముతో నింపమని అడుగుతున్నాం ప్రభా. ప్రత్యేకంగా ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. సంవత్సరాన్ని దయా కిరీటాన్ని మీ బిడ్డ మీద ధరింప చేయబోతున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో బిడ్డకు కావలసిన జ్ఞానమును తెలివినిచ్చి నీ దయతో పెద్దల దయతో ఎదిగి నడిపించడానికి మీరు కృప చూపించి గొప్ప కార్యం జరిగించి నీ నామాన్ని గర్వపరచుకోమడుచున్నాం ప్రభా. అలాగే కుమార్తెను ఇక్కడ దర్శించి అప్పటి ఇక్కడ చదువులో కావలసిన జ్ఞానం తెలివిని అప్పటి ఇక్కడ మంచి ఆరోగ్యాలిచ్చి నీ కృప నీ కనికరం నీ దయగల హస్తం నుంచి నడిపించి మహిమ పొందబోతున్నందుకు స్తోత్రం ప్రభా. అలాగే కూడి ఉన్న దైవజనులందరినీ కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచయం, వారి కుటుంబాలు, వారి సేవలు, వారి అవసరతలు అక్కర్లను తీర్చండి. బలహీనతల నుంచి అస్వస్థల నుంచి విడుదల దరిచేసి నెమ్మది క్షేమం ఇచ్చి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టబండి. ముఖ్యంగా ఇదిగోనైనా మా రాష్ట్రంలో జరుగుతున్న విపత్తులు నీకు తెలుసయ్యా. ఇదిగోనైనా ముఖ్యంగా వరదలు మునిగిన ప్రతి ఒక్క నాయన ప్రాంతాలను మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. వారు ఒంటరిగా ఉంచున్నారయ్యా. వారికి కావలసిన ప్రతి ఈవిని మీరు దయచేసి సహాయము దయచేయండి అయ్యా. ఇదిగో విడుదల దయచేసి ఒక అద్భుతం మీరు జరిగించి మీ నామాన్ని కనపరుచుకోమని యేసు శక్తిగల నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. చక్కగా ఆరాధన నడిపిన బాబురావు గారికి, అలాగే ప్రార్థన చేసిన మన ప్రియుల కంట దాస్ గారికి కూడా మీరు వందనాలు తెలియచేసుకుంటున్నాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిదండి. మరి మనం ఈ సమయంలో మన ప్రియులు రెవరెండ్ యేసుగలయ్య గారు, వారి కుటుంబం ఈరోజు వారి బాబు యొక్క పుట్టినరోజు కనుక ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో వారు మనల్ని
ఆహ్వానించడం జరిగింది. ఒకసారి ఆగండి. సెప్టెంబర్ నెలలో, ఎందుకంటే సంవత్సరం అంతటికి లిస్ట్ రాసినప్పుడు వారు మా బాబు పుట్టినరోజు ఉంది కనుక సెప్టెంబర్ నెలలో వారు తీసుకున్న రీతిగానే ఈ నెలలో వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒక పక్కన వర్షం ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి ముందు ఈదులగుంటలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అని వారు ప్రకటించారు. ఆఖరి రోజు అక్కడ అనుకున్నారు. అంతకుముందు అయితే ఇక్కడ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, ఆఖరి రోజు పాస్టర్ గారిని వాక్యం చెప్పడానికి కూడా వారు పిలిచారు ఇక్కడికి. అయితే అవి కూడా మరి అప్పుడు కూడా కొద్ది వర్షాల ఇబ్బందులు బట్టి వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు కూడా మరి నిన్న మొన్న అక్కడ జరిగినాయి సంతోషంగా. ఈ ఆఖరి రోజు మరి అక్కడికి మనం అందరం వెళ్ళలేము కనుక ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారు. దేవుని ఏర్పాట్లో ఉన్న దైవ సేవకులు అందరూ రావడానికి, ఈ కార్యక్రమం ఎంత ఆత్మీయంగా ఆశీర్వాదం జరగడానికి ప్రభువు కృప చూపాలి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం వేరు, స్వాస్థ్యం వేరు. బహుమానం అంటే గర్భఫలం, బిడ్డలు అన్నమాట. స్వాస్థ్యం అంటే ఏంటంటే కుమారులు. దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. మరి వారికి కుమారుడిని దేవుడు ఇచ్చారు. మనం చిన్న సాక్ష్యం ఏంటంటే, మరి రెవరెండ్ ఏస్కేల్ గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి నేను ఎరుగుతున్నాను. ఇక్కడ వేరంగుంట అంటే నాకు ముందుగా సింగ్ గారు వేరంగుంట పరిచర్యలో నేను అక్కడికి నన్ను పిలిచేవారు సిఎస్ఐ సంఘానికి. తదుపరి మరి మన ఏస్కేల్ గారి తర్వాత నాకు ఇక్కడ పరిచయం అవడం జరిగింది. ప్రారంభం నుంచి కూడా మాతో కలిసి చక్కగా ప్రభు సేవలో కొనసాగుతున్న దైవజనులు. మరి వారు పరిచయం అయిన తర్వాత నన్ను పిలుస్తుండగా ఒకరోజు ఇక్కడ కూటమి పెట్టినప్పుడు మేము అమ్మగారు వారు సేవకు వచ్చిన రోజు ఏదో ఆ నెలది అప్పుడు పిలిస్తే ఇంటికాడే పెట్టుకుంటే ప్రేయర్ ఆ రోజు మేము రావడం జరిగింది. అప్పుడు వాక్యం చెప్పి ప్రేయర్ చేసినప్పుడు అప్పటికి 3 years వాళ్ళకి బిడ్డలు లేదు, అంటే సంతానం లేదు. అప్పుడు అమ్మగారు పాస్టర్ గారు చాలా ఆత్మీయంగా ఉంటారు. ఆవిడ కూడా అప్పుడు ఆవిడ అడిగారు, అయ్యగారు మాకు మరి గర్భఫలం ఇమ్మని ప్రార్థన చేయండి అయ్యగారు అని అన్నారు. ఏంటమ్మా అలా అడిగారు మీరు ప్రత్యేకంగా గర్భఫలం అని అంటే? అవును అయ్యగారు, మరి బిడ్డలో విషయంలో మీరు ప్రార్థన చేయాలన్నారు. అప్పుడు మీరు అంతగా అడిగితే ఎందుకు చేయనమ్మా అని ప్రార్థన చేస్తాం. దేవుని మహాకృప వల్ల తదుపరి వారి ప్రార్థన అనేకులు ప్రార్థన ఫలితంగా దేవుడు మరి 2 బిడ్డలను అనుగ్రహించాడు. హల్లెలూయా. అప్పటి నుంచి చక్కగా వారు మేము కలిసి ఉంటాం. మా దగ్గరికి వారు వస్తూ వాక్యం చెప్తారు. వారి పరిచర్యలో ముఖ్యంగా ఇప్పుడంటే ఫెలోషిప్ అంతా తెలుసు, కానీ వాళ్ళ అన్నయ్య గారిని నన్ను వారు వాడుకునేవారు. ఇంకెవరినన్నా కైకులూరు అటు పిలిచేవారు. తదుపరి ఫెలోషిప్ పెట్టిన తర్వాత వారికి వీళ్ళందరూ కొద్దిగా పరిచయం అవటం. ఎక్కువ శాతం నేను బయటకు వెళ్తుంటే 2 వెళ్ళేవాళ్ళం. ఒక రోజు మరి ఆయన వాక్యం చెప్పడానికి మా సంఘంలో కూడా కొన్ని చోట్లకి ఛానల్ ఆయన వెళ్ళటం జరిగింది. ఒకసారి 2 వెళ్తే ఆయన కాసేపు చెప్పడం, నేను పూర్తిగా చెప్పడం, చాలా ప్రయాణాలు కూడా మేమిద్దరం చేయటం జరిగింది. దేవుని మహాకృప. మరి ఫెలోషిప్ కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మరి అలాంటి ఇబ్బందుల్లో కూడా కొంతమంది ఒక 5 years క్రితం నన్ను మోసం చేశారు కొంతమంది. వారిలో ముఖ్యమైన వ్యక్తి నేను మర్చిపోను, కాటూరు సుధాకర్ గారు, ఆత్మప్పారు. వారు చాలా ఫెలోషిప్ విషయంలో ఇబ్బంది పెట్టారు. ఆశీర్వదించబడతారు. దేవుడి స్తుతిద్దాం. హల్లెలూయా. రానున్న దినాల్లో మా ప్రియులు ఏస్కేల్ గారు పరిచర్య బహుగా ఇంకా ఆశీర్వదించును గాక. అంత మాత్రమే కాదు, మరి వారు కైకులూరు నన్ను తీసుకెళ్ళి అన్నయ్య గారి పరిచర్యలో అక్కడ కొంతమంది సేవకుల యొక్క కూడా నన్ను తీసుకెళ్ళటం చాలా హెల్ప్. అలాగే ఫెలోషిప్ పరంగా కూడా మరి ఎప్పుడు కూడా ఏస్కేల్ గారు అయ్యా అంటే వెంటనే చేస్తారు. 100 మంది 100 చెప్పిన తుదకు ఆయన ఏం చేస్తారంటే
మరి లాజర్ గారు అంటే నేను చెప్పింది దానికి విధేయత కట్టుబడతారు. ఆ విషయంలో నేను ఆయన సంతోషిస్తాను. చప్పట్లు పడతాం. హల్లెలూయా. అది చేస్తారు ఆయన. ఎంతమంది ఎన్ని చెప్పినా తుదకి ఏంటంటే ఫైనల్గా అయ్యారు మీరు ఎంత కష్టపడి సేవ చేసినా భారం కలిగిన వాళ్ళు మీరు ఏది చెప్తే అదే ఫైనల్ డిసిషన్ అని అలా మాట్లాడతారు. అందుకే ఫెలోషిప్ కానీ ఇలా ముందుకు వెళ్ళిపోగలుగుతున్నాం. అలాంటి భారం కలిగిన సేవకులు ముందుకు వెళ్తున్నామంటే అలాంటి భారం కలిగిన సేవకులు ఫెలోషిప్ లో ఉండబట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక ప్రభువుకి మహిమ కలుగును కాక. ఆమేన్. మంచిదండి. మరి ఈరోజు ఇంకా కొంతమంది రాలేదు. ఆ సుందరం గారు ఒక వివాహానికి సెటిల్మెంట్, వివాహం అంటే కాదండు సెటిల్మెంట్, అది ఈరోజు ఆ విషయంలో వారు మానేసి తీసుకుంటామని జరిగింది. కనుక ముందు కమిటీ నెంబర్గా నేను 2 పర్యాయాలు చెప్పి చేస్తున్నాను వచ్చిన వాళ్ళకి. మరి బాలయేసే గారు ఫెలోషిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నారు, మానకుండా వస్తున్నారు. ఎక్కడైనా అటెండెన్స్ చూస్తున్నా మరి ఏది చూసినా ఆయన మానకుండా 5 సంవత్సరాలుగా ఫెలోషిప్లోకి వస్తున్నారు. వయసులో కూడా పెద్దవారు, వారిని గౌరవించాలి. కనుక కమిటీలో ఒక నెంబర్గా వారిని తీసుకోవటం జరుగుతుంది. అందరూ గట్టిగా చప్పట్లు కొడతాం. కమిటీలో ఒక నెంబర్గా బాలయేసే గారిని మేము తీసుకోవటం జరిగింది. పాత పురుకోల్లోనే నేను చెప్పని ఇలా పాత ముప్పానికి తీసుకుంటాం అని. అలాగే ఇంకా మరి కొన్ని ఇంకా మనం దీన్ని బలోపేతం చేసే విషయంలో ఇంకొక పోస్ట్ కూడా ఉంది. మరి ఆ పోస్ట్ కూడా మరి యాక్టివ్గా ఉండే వారిని ఫెలోషిప్లో, ఎందుకంటే ఇంకొక పోస్ట్ కూడా దాని విషయంలో కూడా మరి అనౌన్స్మెంట్ ఉంటుంది. కొద్దిగా కమిటీలో మాట్లాడిన తర్వాత దాన్ని కూడా ఇంకా అమర్కి ఏం లేదు. దాన్ని కూడా ఏంటంటే గంటా దాస్ గారు అని కూడా మొన్న మా పుట్టినరోజే మేము చెప్పడం జరిగింది. వారికి కూడా చప్పట్లు కొడదాం. అందరూ కొడదాం. దాస్ గారు కూడా యాక్టివ్ పర్సన్, అన్నిట్లో ఫస్ట్ నుంచి మాతో ఉండేవారు కనుక వారిని వాళ్ళ నాన్నగారు కూడా ఫస్ట్లో దీనికి ఎంత హెల్ప్ ఉన్నారు. ఇంకా దాస్ గారు కూడా అందరికి ఇష్టలే, హానికరులు కాదు, మంచివారు. నాకులాగా ఎస్కేఎల్ గారి లాగా వారు కూడా అంటే సంపూర్ణ డెడికేషన్, సంపూర్ణ అందరం సేవకులమైన కొంతమంది ఏంటంటే పూర్తిగా సేవ చదువుకుని కూడా అలాంటి డెడికేషన్ ఆయనకు కూడా ఉంది. ఎందుకంటే ఆయన కూడా క్రమం వస్తా ఎక్కడికైనా ఏదైనా వస్తున్నారు. వారిని కూడా ఇంకొక వారు ఇప్పుడు కమిటీ నెంబర్ ఇంకో పోస్ట్లోకి ఏది కాలి దాంట్లో ఆయన ప్రమోట్ అవుతాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అలాగే ఇంకా ఇంకొకటి కొద్ది కమిటీలో మాట్లాడాక దాని విషయం కూడా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మరి ఇంకొక పోస్ట్ కూడా ఉందన్నమాట. దాన్ని కూడా మీకు అందరికి విషయం చెప్పడం జరిగింది. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచిది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిదండి. కేక్ కట్ చేద్దాం. రాయ్ గారు ప్రార్థన చేస్తారు. కేక్ కట్ చేద్దాం. బాబు పుట్టినరోజు గారు జీవమాయే భవానీకు చేసిన మేలను మరువాకు, జీవమాయే భవానీకు చేసిన మేలను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జాపు లేవియునలే కొండ చేయును, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే. ఆశ్రమం గారు కూడా ముందుకు రావాలి. ఇంకా మరి మేనమాలు వచ్చారంటారా? అమ్మలు ఏమన్నా రాలేదు కదా? మంచిది. అమ్మగారి పేరు మన ప్రియులు అయ్యారు జాషువా రాజు గారు, సిఎస్ఐ గురువర్యులు వారు ఎస్కేల్ గారి కుటుంబం కోసం బాబు పేరు సజీవ్ కుమార్. సజీవ్ కుమార్
ఆయన గుర్తుపెట్టుకోండి 7 ఏంటి 8లో పూర్తి పేరు అఖిల్ సజీవ్ కుమార్ అండి. అఖిల్ సజీవ్ కుమార్. అఖిల్ చాలా సంతోషం. రైట్. ఓకే అండి, తలలో ఉంచుదాం, ప్రారంభించేద్దాం. మరి యొక్క నూతన సంవత్సర దయ కిరీటాన్ని బాబుకు అఖిల్ సజీవ్ కుమార్కు దేవుడు బహుమానం ఇచ్చాడు కాబట్టి గడిచిన 7 సంవత్సరాలు కూడా బిడ్డను కాపాడి తన చదువులో తోడుకున్నాడు దేవుడు. ఈ 8వ సంవత్సరంలోకి బిడ్డ అడిగి ఉన్నాడు కాబట్టి బిడ్డ యొక్క భవిష్యత్తును, తన తల్లిదండ్రుల సేవను, పరిచర్యను, తన యొక్క తన చెల్లిని కూడా దేవుడు కాపాడాలని, తన చదువులు కూడా తోడుకున్నాలని ప్రార్థించారు. మహాగరుడ మహోన్నతుడా మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన ఉన్నతమైన నామానికి నీకే వేవేల స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. అయా ఈ సమయంలో ఈ సెప్టెంబర్ మాసంలో ఈ రీతిగా మా ప్రభువా ఈ మొదటి గురువారం రోజున మా ప్రియులు అయా మా ప్రభువా ఈ పెదపాడు పాస్టర్స్ ఫెలోషిప్లో అసోసియేషన్లో తదనలుగా చేస్తున్నటువంటి రెవరెండ్ హెచ్కెల్ అయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కొందనాలు. అయా మా ప్రభువా ఇదిగో ఈ సమయంలో వారి కుమారుడు అఖిల్ సజీవ్ కుమార్, మా ప్రభు సంజీవ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డకు మీరు ఇచ్చినటువంటి సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి కొందనాలు. ఆయన గడిచిన 7 సంవత్సరాలు కూడా బిడ్డతో మీరుండి నడిపించి తోడుకున్న దేవానికి స్తోత్రాలు. ఈ 8వ సంవత్సరంలో మా ప్రభుని కృప చూపండి, మీ ప్రసన్నత ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అయా తన చదువులో జ్ఞానాన్ని దయచేయండి, తెలుగు వివేకాన్ని దయచేయమని ప్రార్థన చేసి మా ప్రభా స్తోత్రాలు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దయచేయండి ఆయన. కీర్తన గ్రంథం 20వ కీర్తన ఉన్నటువంటి ఆశీర్వాదాలు తల మీద అపరంజి కిరీటం ఇస్తానన్నావు, దీర్ఘాయువు ఇస్తానన్నావు ఆయన. అయా నీ రక్షణ ఇస్తానన్నావు, గౌరవ ప్రభావం నీకు ఇస్తానని వాగ్దానం చేసే రీతిగా అయా బిడ్డ మీరు దర్శించమని ప్రార్థన చేసి మా ప్రభా స్తోత్రాలు ఆయన. తన చెల్లిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. బిడ్డ చదువులు కూడా తోడుకు నడిపించమని ప్రార్థన చేసి మా ప్రభా స్తోత్రాలు ఆయన. హెచ్కెల్ గారు చేస్తున్నటువంటి వేరకొండలో చేస్తున్నటువంటి సంఘాన్ని బట్టి అయా మరి యొక్క ప్రాంతంలో చేస్తున్న సంఘాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు మా ప్రభు ఈ ఫెలోషిప్ మీటింగ్ లో వచ్చినటువంటి కార్యవర్గం అంతటిని బట్టి, సేవకులను బట్టి, అయా వచ్చిన విశ్వాసులు అందరిని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ అయా మా ప్రభువా గడిచిన దినాలు చూస్తే చాలా భయానకమైనటువంటి పరిస్థితులు అయా మేము ఎదుర్కొన్నాం. అయా మా తండ్రి మా తోటి వారు ఎదుర్కొన్నారు, ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని మా ప్రభువా సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప స్థితిని బట్టి, ఈ సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పట్టుకోండి అమ్మ, మీరు కట్ చేయండి. వెలిగించండి అయ్యగారు, అది వెలిగించండి ముందు క్లియర్ లేక పెట్టదు. హ్యాపీ బర్త్డే టు యు. పట్టుకోండి అమ్మా. పరిశుద్ధాత్మ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Sajid. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you, dear friend. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear friend. Happy birthday to you. అయ్యగారు అయ్యా హ్యాపీ బర్త్డే.
చూడు హ్యాపీ వాళ్ళకి కూడా పెట్టు. నీ పెట్టారు గొప్ప రాణి దామా. ఇలా ఇలా చూడండి అయ్యగారు. మరి రాణిదా మీరు కూడా దాంతో తర్వాత తిరిగి వచ్చాను పర్లేదు. చాలా తినాలి, ఇప్పుడే తినాలి. చాలా అప్పుడే చాలా అంటే రా నువ్వు. ఆయా సేవకులందరూ భేదమే లేదు. రండి ఒక్కొక్క సేవకులు. సరే అయ్యా రండి అంటున్నాడు బాబు. అమ్మ రండి అయ్యా. స్వీట్స్ కూడా తేవటం జరిగింది. ప్రభువుకి మహిమ కలుగును కాక. రండి రండి బాబు మీరు చెప్పండి. అమ్మగారు సాక్ష్యం చెప్తారు. స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన దయచేసి కూడా మా కుటుంబ రక్షణ ఉదయపూర్వకండి. మా దేవుడు మరి గడిచిన కాలం అంతా కూడా ఎంతగానో ఆమె కృపలో భద్రపరిచిన రీతిని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి మా గురించి ఎంతగానో మరి ప్రార్థన చేస్తున్న సేవకులందరికీ కూడా మరి మా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు చెప్పేది ఏంటంటే, ఈరోజు ఇది పాస్టల్ మీటింగు, రెండోది మా బాబు పుట్టినరోజు. మరి బాబు విషయంలో దేవుడు చేసిన కార్యం గొప్పది. దేవుడు మరి నా అయ్యగారు ఎందరన్నారు 3 సంవత్సరాల తర్వాత అని. అయితే బాబు పుట్టింది వివాహమైన 4.5 సంవత్సరాల తర్వాత దేవుడు అనుగ్రహించడం జరిగింది ఆయన కృప చేత. మా దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాబు మరి ఇద్దరు బిడ్డల విషయంలో కూడా దేవుడు ఎన్నో మేలు చెప్పాలంటే ఒక మాట సరిపోదు. ఆయన కార్యాలు బిడ్డల విషయంలో అవి నిజంగా వాక్యం సెలవిచ్చినట్లుగా అవి కంటికి కనబడినవి. మరి తల్లిదండ్రులుగా మేము బిడ్డల విషయంలో చాలా వరకు చేయకపోయినప్పటికీ చేయవలసినవి చాలా వరకు మేము చెప్పాలంటే చేయలేకపోయాము. వాటి విషయంలో దేవుడే మరి ఆయన నుండి మరి ప్రతి విషయంలోనూ సహాయం చేశారు. ఈ రోజున మా బాబు పుట్టినరోజు విషయంలో మేము చాలా ఆలోచనలు చేసాం, అయినా సరే మా వల్ల ఏదో కాలేదు. మా దేవుడే మరి మా పక్షాన ఉండి మా బిడ్డలు నూతన వస్త్రాల విషయంలో కానివ్వండి,
మరి ఈరోజు పోసిన కేక్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా దేవుడే సహాయం చేశారు. మా దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి స్తోత్రాలు. మా కొరకు మరి అన్నదినము కూడా మానక మా ప్రార్థన చేస్తున్న సేవకులందరికీ మా వందనాలు. అలాగే దీనికోసం మరి మీరు చూస్తున్నారు వచ్చిన కాడి నుంచి మా సంఘం ఇంకొంతమంది రాలేకపోయారు వారి పనుల వల్ల. ఈ రోజున మేము ఉన్నాము అంటే ఒకటి దేవుని కృప, రెండవది మా సంఘం ప్రయాస. చెప్పాలంటే మా ప్రయాస కంటే మా సంఘం ప్రయాస ఎక్కువ. ప్రతి విషయంలో కూడా మేము అడగక ముందే, మేము ఇది చేయాలి అనకముందే మరి ప్రతి విషయంలో కూడా మరి సహకరిస్తున్న మా సంఘస్థులు అందరికి కూడా నిజం చెప్పాలంటే చాలా రుణపడిపోయాం. మరి వారి పట్ల దేవుని కార్యాలు జరగాలి. మా కుటుంబం గురించి మీరు ఎంతగా ప్రార్థన చేస్తున్నారు, అంతకంటే మా సంఘం కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాను. అందరినీ కూడాను ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క సేవకులని మా సంఘం అభివృద్ధి పొందాలి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి. ప్రతి కుటుంబము కూడా దీవింపబడాలి. ప్రతి విషయంలో కూడా ఎంతోమంది చాలా సమస్యలతో ఉన్నారు. అయినా సరే వాళ్ళు వారి హస్తాన్ని వెనక్కి దాచుకున్న మరి ఈ రోజున ఈ కార్యం జరుగుతుందంటే కేవలం ఒకటి దేవుడు, రెండోది మా సంఘం సహాయము. కాబట్టి సంఘం కొరకు ప్రార్థించమని కోరుతున్నాను. ప్రతి ఒక్కరిని కూడాను సంఘం దీవింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంకా మరి అనేక మంది వారి కుటుంబాల్లో కూడా రక్షింపబడిన వారు ఉన్నారు. వారందరూ కూడా రక్షింపబడాలి. వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నట్లుగా ఈ లోకంలోను పరలోకంలో కూడా ఆశీర్వదింపబడినట్లుగా ప్రతి ఒక్కరు వచ్చిన దైవ సేవకులందరినీ కూడా బతిలాడుతున్నాను. మా సంఘం కొరకు ప్రార్థన చేయమని. అలాగే ఎదురుగుండ ప్రాంతంలో కూడా మందిరం కట్టబడాలి. మా మందిరాల విషయంలోను కుటుంబ విషయంలో కూడా ఇంకా కార్యాలు దేవుడు జరిగించినట్లుగాను, మా సేవ అభివృద్ధి పొందినట్లుగాను, మా యొక్క సమస్యలన్నీ కూడా తీరినట్లుగాను మీ అందరిన ప్రార్థన పెట్టవలసిన కూర్చున్న చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక. మా కుటుంబం పట్ల ఇప్పటి వరకు చేసిన మరి దేవుడు చేసిన మేలని పడగక ముందే మరి నిజంగా తల్లైన మర్చినేమో కానీ నేను మరో అన్న దేవుడు నిజంగా మా పట్ల ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు మా కుటుంబం పట్ల చేసిన దేవునికి మహిమ కలిగింది కాక. ఈ సాక్షి దేవుడు దీవించిన కాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు మా హృదయపూర్వక వందనాలు. సాక్షి దేవుడి గట్టిగా అందరూ చప్పట్లు కొడదాం. అమ్మగారు కూడా చాలా భారంతో మరి దేవుల్లో పరిచర్యలో వారు ఉన్నారు. ఇంకా మంచి ప్రార్థన పర్రాలుగా వాక్యం చెప్తూ ఇంకా మరి ఏజ్కేల్ గారు, పాస్టర్ గారు పిల్లలు ఈ ప్రాంతంలో ఇంకా దేవుడు వారిని ఆశీర్వదించాలని ఇక్కడ మంచి మందిరం ప్రభు వారి ద్వారా కట్టించును గాక. వారి కుటుంబాన్ని బిడ్డల్ని రానున్న దినాల్లో ఇంకా దీవెనకరంగా ప్రభు ఆశీర్వదించును గాక. ప్రభువుకి మహిమ కలుగును గాక. మరి అందరికీ తెలియజేసేది ఏంటంటే మరి పెదపాడులో రామచంద్రాపురం రోడ్లో మన మరణాత బుక్ స్టాల్ పెట్టడం జరిగింది. మరి ఏజ్కేల్ గారి మరి చక్కగా రెంట్కి తీసుకుని మరణాత బుక్ స్టాల్ ఏర్పాటు చేశారు. మరి నేనే దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పుడు పరిస్థితిని బట్టి ఏజ్కేల్ గారు ఫెలోషిప్ అంతటిని పిలవలేకపోయారు, కంపెనీని పిలిచారు. రెవరెండ్ విజయానందయ్య గారు కూడా రావడం జరిగింది, ప్రార్థన చేశారు వారు. మరి నేను ఓపెన్ చేయడం జరిగింది. నాతో పాటు కమిటీ వారు కూడా ఉన్నారు మరణాత బుక్ స్టాల్ ఆ విషయంలో. మరి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మరి దైవ సేవకులు అందరూ కూడా ఆ బుక్ స్టాల్కి వైన్ కానీ పేపర్స్ కానీ అలాగే అన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి, బుక్స్ దొరుకుతున్నాయి. మీరు బుక్ స్టాల్కి వెళ్ళి ఆ బుక్ స్టాల్ దగ్గర ఇంకా అనేక వస్తువులు మీకు ఉన్నాయి, క్రిస్టియానిటీ సంబంధించినవి ఉన్నాయి. మీరు తీసుకోండి. మీరు తీసుకోవడమే కాకుండా మీ చర్చ్ వారికి కూడా తెలియచేయండి. కొన్ని సందర్భాల్లో ఏ పార్టీ వేరుగా గిఫ్ట్ కానీ అలాంటివి మరి ఆ విషయాల్లో వారిని మీరు సంప్రదించండి. చక్కగా బుక్ స్టాల్ ఏర్పాటు చేశారు.
మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏ బుక్ స్టాల్ అమ్మా? మరణాత బుక్ స్టాల్. చక్కగా అది కూడా మరి డెవలప్ అవ్వాలని అందరం కూడా ప్రార్థన చేద్దాం. బుక్ స్టాల్ మంచిది. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమె మంచిదండి. మరి నెలవారీ చందా కట్టవలసిన వారు కట్టండి. ఎందుకంటే గత నెలలో కట్టలేదు, ఈ నెలలో కూడా కట్టవలసిన వారు కట్టండి. ఒకవేళ మరి ఆ విషయంలో ఎవరో కూడా నెలవారీ విషయంలో మరి ఎవరో కూడా బాకీ పడద్దు. బుక్ ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కట్టండి. అలాగే మరి మన యాన్యువల్ చేయాలి ఇదే నెలలో. మరి వాతావరణం వీటన్నిటిని బట్టి కొద్దిగా మరి ప్రజలు మాకైతే సచివాలు కడుపుకుంట పట్టుబడి చెరువులు వ్యవసాయాలు కొన్ని అన్నీ స్మాష్ అయిపోయినాయి అండి. ఏమీ లేవు ఈ సంవత్సరం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అయినా దైవ సేవకులు అందరూ ఒకవేళ ఈ ఫంక్షన్ అనేది చేద్దామంటే నా వంతు నేను ఏది చేయమన్నా అది చేయడానికి నేను సిద్ధం. ఏ విషయంలో చెప్పండి? యాన్యువల్ విషయం. నా వంతు నేను ఏది చేయమన్నా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దాంట్లో నో డౌట్. మీ అందరూ ఆ యాన్యువల్ చేయాలి. సమిష్టిగా చక్కగా ఐక్యంగా చక్కగా దాన్ని మనం సంతోషంగా చేయాలంటే ఫ్యామిలీలతో అందరం చేసుకునేది కనుక నా నుండి ఏ ఇబ్బంది లేదు. ఏ విధమైన ఎలా చేయమన్నా దానికి నేను ప్రెసిడెంట్గా ముందుకు వచ్చి దాన్ని జరిగించడానికి కమిటీ కాకుండా మామూలు పాస్టర్ గారికి చెప్తున్నాను. నా వంతు నేను అన్నీ కూడా మరి సహకరిస్తాను. దాని విషయంలో కూడా ఒక రోజు కమిటీ మీటింగ్ పెడతాను. మొన్న కమిటీ మీటింగ్ అనుకున్నాం కానీ పెడదాం అనుకునేటప్పటికి మొన్న వారం వర్షం, తర్వాత మళ్ళీ వరదలు. సరే ఇలాంటి పరిస్థితుల్లో అవసరమని కొంతమంది అన్నారు. దాన్ని బట్టి ఆగటం జరిగింది. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ కమిటీ మీటింగ్ పెట్టి కమిటీలో కొద్దిగా దాన్ని చర్చించి ఈ యాన్యువల్ ఫంక్షన్ పెట్టడం కూడా జరిగింది. దేవుని స్తుతిద్దాం. లేకపోతే ఒకవేళ వీలు అవ్వలేదు అనుకోండి, వెంటనే క్రిస్మస్ వస్తుంది కనుక డిసెంబర్ 3 నెలలే ఉంది. ఇంకా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దానికన్నా మనం పెద్దగా ప్లాన్ చేసుకుందాం. ఏదేమైనా మీ అందరికి తెలియజేసేది ఏంటంటే మన ఏలూరులో 400 మంది దైవ సేవకులు ఒకటయ్యి ఒకటి అనుకున్నారు. ఏమనుకున్నారంటే వినాలండి, చక్కగా వింటే చక్కగా మాట్లాడతాం, వినాలి. ఏమనుకున్నారంటే మనం ఎవరి వద్దకు వెళ్ళకూడదు, ఎవరి నుండి ఏమీ కూడా ఆశించకూడదు, మనకు మనంగా చేసుకోవాలి. మనం ఒకరి వద్దకు వెళ్ళడం వల్ల లోపు అవుతున్నాం సేవకులు కనుక మనకున్న దాంట్లోనే మనం సమిష్టిగా చేసుకుందామని 400 మంది సేవకులు అయ్యారు ఏలూరులో. ఒకటిగా వారు అయిపోయారు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ కూడా అంతేనండి ప్రియులారా, అది గమనించండి. ఏదన్నా మనం చేసుకుందామంటే ప్రెసిడెంట్ గారు నా వంతు నేను వస్తాను, కమిటీ వారు వారి వంతు వారు వస్తారు. మీరు కూడా సంతోషంతో ఇంకా చాలామంది ఉన్నారు కనుక అందరం కలిసి చక్కగా ప్రభువుని ప్లాన్గా మనం ప్రభువుని మహింపరుద్దాం ఆ పరిస్థితులను బట్టి. అమ్మ ఇవన్నీ గుర్తెరగండి. మీ ఉత్తర పద్ధతులన్నీ కూడా మరి నా ద్వారా ప్రెసిడెంట్ గారికి తెలియచేయండి. మీకు ఒకవేళ ఫోన్ నెంబర్ మా క్యాలెండర్ అందరికీ ఇచ్చాము, దాని మీద ఫోన్ నెంబర్ ఉంటుంది. నాతో మీరు ఏదైనా సంప్రదించవచ్చు. నాకు సంబంధించి నాతో సంప్రదించండి. నేను మీకు చెప్పుతున్నాను, వేరే వాళ్ళతో కాదు. నేను వాళ్ళకి చెప్పాను, నేను ఎవరికి చెప్పాను అని కాదు. నేను అందరికి చెప్పేది ఏంటంటే అది నాకే చెప్పండి, నాకే ఫోన్ చేయండి. నేను మీ ఎడల మంచి స్వభావం కలిగి ఉన్నా, చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా కనుక మీ పద్ధతులన్నీ మాకు మీరు తెలియచేయండి. అమ్మ ప్రభువుకి మహిమ కలుగును గాక. మాకు 2వ శనివారం ప్రేయర్ జరుగుతుంది. అందరినీ ఆహ్వానిస్తున్నాం. నేను చెప్పాలనేది లేదు. ఇప్పటికే ఒక 4 దైవజనులు వస్తూ ఉంటారు. మంచి భోజనం కానుక ఇస్తారు. ఎంతమంది వచ్చినా అంతమందికి కానుక భోజనం నాకు చెప్పి రావక్కర్లేదు. ఫస్ట్ ఫ్రైడే వడ్డీ కూడా జరిగింది. అక్కడికి వచ్చిన మీ ట్రావెలింగ్, మీ భోజనం నాకు చెప్పి కూడా రావక్కర్లేదు. అయ్యగారు చెప్పలేదు అనుకోకూడదు. ఒక 4 కంటిన్యూస్ వస్తున్నారు. వారికి మనం బట్టలు ఇచ్చాం, ప్రతి నెల కానుకిస్తున్నాం. మిషన్ భేదం లేదు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా 20 మంది వచ్చినా వారికి కానుకిస్తాం, భోజనం పెడతాం. ఇంకోటి ఏంటంటే ఫెలోషిప్లో నిర్ణయం చేశారు ఏంటంటే
మరి కానుక ఇవ్వకూడదు అనే నిర్ణయం, అది నాకు కొద్దిగా బాధిస్తుంది. కానుక ఇవ్వకూడదు అనేది అసలు అనకూడదు, అది ఆశీర్వాదం కాదు. ఎవరు ఫెలోషిప్ మీటింగ్ పెట్టుకున్నా కృతజ్ఞత వాళ్ళ ఇష్టం. ఇవ్వగలిగితే ఇవ్వండి, ఇవ్వలేకపోతే వద్దు. కానీ ఇవ్వగలిగిన వాళ్ళని ఏమనకూడదు, మనం ఆపకూడదు. దేవుని సేవకుడు బట్టికి వెళ్తే అది మనకేం కాదండి, ఆశీర్వాదం కాదు. మొన్న నాది ఫెలోషిప్ మీటింగ్ అయినా కానుక ఇచ్చాను వచ్చిన వాళ్ళకి ఘనంగా. మీరు ఎంతో కొంత ఒక 50 రూపాయలు ఇచ్చినా చాలా ఆయిల్ ఖర్చు, సేవకుడు బట్టిగా అనుకోండి. అలాంటి నిర్ణయాలు వద్దు, అవి తీసేస్తున్నాం. అలాంటి నిర్ణయాలు ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం. దేవుడి స్తుతిద్దాం, హల్లెలూయా. సేవకులకి ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషంకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆయన కృతజ్ఞత పుట్టినరోజు ఇవ్వచ్చు, ఆపొద్దు. ఆయనకు వచ్చే పిల్లలకు వచ్చే దీవెన. నేనైతే అదే పద్ధతి కనుక ప్రెసిడెంట్గా ఇక్కడి నుంచి అదే పద్ధతి. మీరు పెట్టుకున్నప్పుడు మీకు కలిగింది ఇవ్వండి, ఇవ్వలేకపోతే వదిలేయండి. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉందంటే మేము ఏదన్నా హెల్ప్ చేయమన్నా చేయగలుగుతాం. అది గుర్తెరగండి. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఎస్కేలయ్య గారు అమ్మగారు మరి చెప్పారు, మీరేమైనా చెప్పాలంటే చెప్తే ముగిద్దాం. సమయం చాలా విలువైంది కనుక ప్రేమపూర్వకంగా మరి పిలువగా వచ్చిన దైవ సేవకులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. దైవ సేవకులు చిన్న మాట ఏంటంటే, మనం మాట్లాడుకోవడానికి చాలా ఉంది కానీ టైం లేదు. అందుకని ఇక్కడి నుంచి భోజనం చేసిన తర్వాత వెంటనే వెళ్ళిపోకుండా ఒక అరగంట అయినా కూర్చుంటే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు భోజనం చేసేద్దాం, ఎందుకంటే టైం చాలా ఇది కాబట్టి ప్రార్థన చేసి ముగించేద్దాం. భోజనం చేశాక ఒక్క అరగంట మీరు కూర్చుంటే అసలు ఏం జరిగింది ఏంటి ఎవరైనా మాట్లాడడం. ఈ రోజు ఏంటంటే భోజనం అవగానే కనమట్లేదు, ఎవరు కూడా రాకడ వచ్చిందేమో అనుకుంటున్నాం ఒక్కోసారి, అంటే వెళ్ళిపోతున్నారు. కాబట్టి వెళ్ళొద్దు, కొంచెం మాట్లాడుకునే ఏమైనా ఉంటే కొంచెం మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయని అందరూ వచ్చారని ఉంది, కానీ నాకేదో బాధగానే ఉంది. 30 మంది లెక్కేసుకున్నాం, కానీ ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకున్నాం. కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బాబుని దీవించారు, ప్రార్థించారు. వెళ్తా కూడా బాబుని దీవించారు, ప్రార్థన చేయండి. ఈ యొక్క సభాపక్షం ఈ నెల సభ్యత్వం మొత్తం ఎంతమంది వచ్చారో అదంతా నేనే కట్టుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ జోబుల నుంచి రూపాయి తీయొద్దు. మీ ఇక్కడ వచ్చిన ఎంతమంది ఉన్నారో మొత్తం సభ్యత్వం నేను కట్టుకుంటాను. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గమనించండి. ఇదే నా చిరు కానుక అనుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎందుకంటే నాకున్న ఆర్థిక పరిస్థితి కొన్ని ఇంటి పని మీద అమ్మగారు చెప్పిన బాధ అంటే అదే, ఎప్పుడు వచ్చినట్టు వెళ్ళిపోతుంది, ఏం ఉండట్లేదు. నిజంగా ఈరోజు భోజనాలు ఒక సంఘపెట్ట పెట్టుకున్నారు, తెచ్చిన ఆ యొక్క టిఫిన్ ఒకరు పెట్టుకున్నారు, కేక్ కూడా మా బాబుకి కూడా కేక్ కొనలేని పరిస్థితి నాది, అది కూడా ఒక సంఘపెట్ట పెట్టుకున్నారు. ఎందుకంటే నన్ను చూసి నన్ను గమనించి పెట్టుకున్నారు ఇవన్నీ. అది అమ్మగారు బాధపడేది ఏంటంటే ఎలా అయిపోయాం అంటున్నారు. తప్పదు, కొన్ని పరిస్థితులు ఒకసారి హెచ్చు ఉంటుంది, కొన్నిసార్లు చాలా తక్కువ ఉంటుంది. నేను వ్యాపారం పెట్టడానికి కూడా కొంచెం రాబడి ఏమైనా ఉంటుందేమో అని ఆలోచన చేస్తున్నాం. చాలా మంది దైవ సేవకులు చెప్పింది ఏంటంటే మీరు షాప్ పెట్టిన సంగతి కూడా తెలియదని అన్నారు. అందుకని ఒక వేదికగా కూడా మీ అందరికీ మరణాథ బుక్ షాప్, లైబ్రరీ కూడా ఉంది. నేను చక్కగా నేను కాకపోయినా మన దైవ సేవకులు ఎవరైనా వచ్చి కాసేపు కూర్చోవచ్చు, చదువుకోవచ్చు, ఇంటికి పట్టుకెళ్ళొచ్చు, ధ్యానించవచ్చు. సో అందరికి ప్రేమపూర్వకంగా షాప్ దగ్గరికి ఇక్కడికి వచ్చిన మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతవరకు చక్కగా నడిపించిన మన ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగే మనకి సహకరించిన గౌరవ అధ్యక్షుడు మన జాషువా అయ్య గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాం. దేవుడి మాటలు దీవించిన అది భోజనం చేశాక మాట్లాడు. భోజనం చేశాక ఆయన ఇందాకే చెప్పారు, భోజనం చేసినా కాదు. జోసఫ్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. పరమ తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు ప్రభా మరి యొక్క సేవకుల సదస్సును, అలాగే ప్రభు బర్త్డే కార్యక్రమాన్ని జయకరముగా ఆశీర్వాదకరముగా ఈ మాసంలో జరిగించినందుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి సేవకుని బట్టి నీకు వందనాలు. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి పరిచయాన్ని, వారి సంఘమును సమస్త దీవించి ఆశీర్వదించండి. అలాగే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న కుమారుడికి దీర్ఘాయుషు, ఆరోగ్యమును దయచేసి ప్రభు, ఉదయ జ్ఞానము, సర్వ సంపదను దయచేయండి ప్రభు. నీకు వందనాలు. రానున్న దినాలలో ప్రభా నీ పరిచర్యలకు బలముగా మీరు వాడుకోనండి అయా. మరి యొక్క ప్రార్థన కూడికని ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకుని హేజ్గల్ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి తనకున్న ప్రతి ఒక్క మరి ఆర్థిక పరిస్థితి నుండి విడుదలను జయములు దయచేయండి ప్రభా. తనకున్న ప్రతి ఒక్క అవసరత అతని మహిమేశ్వరం చేతులు తీర్చండి ప్రభా. మా అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి
ఈ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము అందరం కలుసుకునే కృప మహానుగ్రహించి మరి ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేము అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలో తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ప్రవేశ రక్తము చేయము, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తము చేయము, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయ్యా దీవునిస్తాం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసం సకల దీవెన ఈ పెదపాడు పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్కును మరి ముఖ్యంగా ఈరోజు బర్త్డే జరుపుకున్న ఈ ప్రియబిడ్డ అఖిల్ సజీవుకును యశ్కేల్ గారు అయ్యగారు వారి అమ్మగారు వారి కుటుంబానికి వారి పరిశీలకులు చేరవచ్చిన మనకును మన కుటుంబాలు మన పరిశీలకును ఆయన సన్నిధి కాపుర సమాధానం తోడి నడిపించును గాక. భోజనం భోజనం